హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నేను మీరు చూస్తున్నారు రియలిస్టిక్ ఇండియా అండ్ వాళ్ళ వీడియోలో వచ్చేసరికి ఈ గ్యాస్ లీజ్ వచ్చేసరికి ఫిల్మిట్ వెళ్ళిపోయింది అండ్ ఫిల్మిట్ పోయిందా లేదా అని ఎలా చెక్ చేయాలి అండ్ ఎలా చేంజ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ కొన్ని గ్లీజెస్ వచ్చేసరికి కొన్ని షాక్ వస్తుంటాయి. షాక్ ఎందుకు కొడతాయంటే ఫిల్మిట్ వెళ్ళిపోయి అర్థం అవుతా ఉంటుంది, అప్పుడు షాక్ కొడతాయి. చూపిస్తాను, ఇది తిప్పినాం, ఇది కూడా షాక్ కొడుతుంది. మామూలు ఇంట్లో వచ్చేసరికి అర్థ పాయింట్ ఉంటే షాక్ అయితే కొట్టలేదు. చూడండి, ఇది బజర్ మోడ్లో పెట్టుకోవాలి. చూడండి, బజర్ మోడ్ ఇక్కడ ఉంది. బజర్ మోడ్లో పెట్టుకొని ఫిల్మెంట్ చెక్ చేసి అండ్ అర్థ కూడా చెక్ చేస్తాం ఒకసారి. అట్లా చూడండి, సౌండ్ వస్తుంది బీప్ అని. ఇప్పుడు ఫిల్మెంట్ చెక్ చేద్దాం. ఫిల్మెంట్ కనెక్షన్ వచ్చేసరికి ఇక్కడ ఒకటి వస్తుంది అండ్ ఇక్కడ ఒకటి పెట్టేసి చూడండి, సప్లై అయితే వస్తుంది, కాదు బజర్ సౌండ్ అయితే రాలేదు. చూడండి, దీనికి ఒక వైర్ గ్రౌండ్కి పెట్టామంటే బీప్ అని సౌండ్ వస్తుంది. ఇట్లా కూడా రాకూడదు, ఇట్లా వచ్చిందంటే ఆ ఫిల్మెంట్ వెళ్ళిపోయినట్లు. చూడండి, సౌండ్ వస్తుంది, బీప్ సౌండ్. ఇట్లా వచ్చిందంటే షాక్ కొడుతుంది అన్నమాట. అండ్ ఇప్పుడు ఫిల్మెంట్ అనేది చేంజ్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ ఈ కనెక్షన్స్ తీసేద్దాం. అండ్ ఇక్కడ 3 నెట్స్ వస్తాయి. కొన్ని ఫిల్మెంట్లు వచ్చేసరికి సెంటర్లో నెట్ వస్తుంది, ఈ దానికి సైడ్ ఇచ్చినారు. అయితే వాటర్ పడి అంత రస్ట్ పడిపోయింది. నెట్ అయితే ఫుల్ జామ్ అయిపోయింది. ఫిల్మెంట్ అయితే వచ్చేది లేదు, అంత ఫ్లోరైడ్ అంత లోపల అంతా ఫుల్ కట్టేసినట్లు ఉంది. ఇది అందుకు జామ్ అయిపోయింది ఇది. ఇంకా అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకా ఇక్కడ స్ట్రిప్ ఇది ఉంది, ఇది ఓపెన్ చేసుకోవాలి. ఇది ఈ పైన క్యాప్ అనేది ఓపెన్ చేసుకొని ఈ స్క్రూస్ ఇప్పేసి బయటికి తీసేసాం. ఇంకా చూడండి, క్యాప్ అయితే వచ్చేసింది ఇది. అండ్ దీన్ని బయట లిఫ్ట్ చేస్తే వచ్చేస్తుంది ఇది. ఈ స్క్రూస్ ఓపెన్ చేసి ఇది అనేది బయట తీసేస్తాం దీన్ని.
ఇది చూడండి ఫ్రెండ్స్, ఇంత ఫ్లోరైడ్ కట్టేసింది ఇది. అంత ఫ్లోరైడ్ అంత ఫుల్ కట్టేసింది ఇది. దీంట్లో రావడం ఫిల్మెంట్ అయితే సైడ్కి పోయి ఉబ్బిపోయింది అంతా. ఇది చూపిస్తానండి. ఇది చూడండి, ఇది ఫిల్మెంట్ ఇది. అండ్ ఇది వచ్చేసరికి రాడ్. ఇది చూడండి, ఈ సైడ్కి పోయి అంతా ఉబ్బిపోయింది ఇది. ఇప్పుడైతే దీన్ని అంతా ఓపెన్ చేసుకోవాలి, బయటకు తీసేస్తాం ఇంకా. ఎందుకంటే ఇంకా అంతా క్లీన్ చేసేస్తాం ఇంకా, ఎట్లా ఓపెన్ చేస్తాం కాబట్టి. ఇది ఫిల్మెంట్ వచ్చి ఇట్లా వస్తుంది. ఇది ఈ సైడ్ ఇది ఉబ్బిపోయి వెళ్ళిపోయింది ఇది, అందుకే రావడం లేదు ఇది. అండ్ ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ ఫిల్మెంట్ వచ్చేసి ఎందుకు రాలేదంటే అది వచ్చేసి అక్కడ ఒకటి వస్తుంది అలా, అక్కడ ఒకటి సైడ్కి వెళ్ళిపోయింది. అండ్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. దీంట్లో కెమెరా పెట్టే కాగితం లేదు, అండ్ ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది ఫిల్మెంట్ వచ్చి ఇట్లా వస్తుంది. ఇది వచ్చి సైడ్కి పోయి తగులుకుంటేస్తుంది. ఇది తీసినప్పుడు ఓపెన్ చేసినప్పుడు అంతా ఈ సైడ్ తగులుకున్న దానివల్ల రావడం లేదు. అండ్ ఈ కొత్త ఫిల్మెంట్ తీసుకొని ఫిట్టింగ్ చేస్తాం ఇప్పుడు ఇంకా. అండ్ ఫ్లోరైడ్ కూడా అంతా క్లీన్ చేస్తాం దీన్ని అంతా ఫ్లోరైడ్ చూడండి ఎలా కట్టేసింది అనేది. ఇంకా దీంట్లో చూడండి అంత ఫ్లోరైడ్ అంతా ఎంత ఉందో, చాలా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఈ ఫిల్మెంట్ అయితే ఇట్లా వెళ్ళిపోయింది ఇది. అండ్ కొత్త ఫిల్మెంట్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది. అండ్ ఇదే ఫిట్టింగ్ చేస్తాం ఇప్పుడు దాంట్లోకి. అండ్ ముందుగా అయితే ఇదంతా క్లీన్ చేసేసుకున్నాం. చూడండి అంతా గడ్డలు అయితే ఉంది. అండ్ ఈ పైప్స్లో వచ్చేసరికి ఫ్లోరైడ్ అనేది ఫుల్ ఉంది. చూడండి ఈ సైడ్ కట్టినంత ఫ్లోరైడ్ ఇది, ఈ సైడ్ కట్టినంత ఫ్లోరైడ్. అండ్ ఇదంతా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫిట్టింగ్ చేసుకుందాం. ఒకవేళ ఇట్లా ఫిట్టింగ్ చేసామంటే వాటర్ అనేది చాలా స్లోగా వస్తాయి. అండ్ ఇది క్లీన్ చేసిన తర్వాత వేసుకున్నాం. ఇది ఎలా క్లీన్ చేయాలనేది పార్ట్ 2 వీడియోలో పెడతాను. అండ్ డిస్క్రిప్షన్లో నా కామెంట్ సెక్షన్లో నా వీడియో లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి చెక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, అంతా అయితే క్లీన్ చేసాం. ఫ్లోరైడ్ అంతా ఉండేదంతా ఇది చూడండి. ఇట్లా వచ్చేసి ఈ హోల్ వచ్చేసి అంతా క్లోజ్లో ఉండే, ఫుల్ క్లోజ్లో ఉండే అంతా. చూడండి ఫ్లోరైడ్ అంతా క్లీన్ అయిపోయింది. అంతా అయితే క్లీన్ చేసాము. మామూలుగా డైరెక్ట్ యాసిడే దీంట్లోకి పోసేయచ్చు, దీంట్లోకి పోసి క్లీన్ చేసుకోవచ్చు. యాసిడ్ డైరెక్ట్ దీంట్లోకి పోసి క్లీన్ చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ డీజిల్కి అయితే ఇట్లా చేసుకోవచ్చు, గ్యాస్ డీజిల్కి అయితే ఇట్లా చేయకూడదు మళ్ళీ. ఎందుకంటే ఆ పైప్స్ వచ్చేసరికి చాలా బెండ్స్ అయి ఉంటాయి. అందుకని యాసిడ్స్ అనేది కరువులో అంటే యాసిడ్ అనేది ఒక దగ్గర స్టాప్ అయి ఉంటుంది. అట్లా స్టాప్ అయ్యి అది పైప్ అనేది తినేసి ఓపెన్ అయిపోతుంది, మళ్ళీ లీక్ అయిపోతుంది. అండ్ దీనికైతే ఇప్పుడు ఎలా క్లీన్ చేయాలనేది వీడియో చూసి డిస్క్రిప్షన్లోనూ అండ్ కామెంట్ సెక్షన్లో పెట్టింటాను. అది పార్ట్ 2 వీడియో పెట్టింటాను, అక్కడ వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇది వచ్చేసరికి ఫిల్మెంట్ వేసి ఫిట్టింగ్ చేస్తాం దీన్ని. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఫిల్మెంట్ ఫిట్టింగ్ చేద్దాం దీనికి.
అంటే 3 స్క్రూస్ వచ్చేసరికి ఫుల్ టైట్ చేసేయాలి దీంట్లో. కొద్దిగా గ్రీస్ పెట్టి ఫుల్ టైట్ చేద్దాం దీన్ని. ఫ్రెండ్స్ అంత ఫిట్టింగ్ చేస్తాం, ఫుల్ టైట్ అవుతుంది దీన్ని. అండ్ ఒకసారి చెక్ చేసి అండ్ దీనిలో చేసుకొని ఫిట్టింగ్ చేస్తాం. ఇంకా చూడండి సప్లై అయితే వస్తుంది అండ్ అర్త్ అయితే రావడం లేదు. చూడు అర్త్ టు అర్త్ పెట్టామంటే వస్తుంది అండ్ అయితే ఓకే. అండ్ ఫిట్టింగ్ చేస్తాం దీనిలోకి అయితే. ఇంకా సో ఫ్రెండ్స్ అన్ని నెట్స్ అయితే టైట్ చేసాము అండ్ దీన్ని వైరింగ్ వేసి ఫిట్టింగ్ చేస్తామంట. చూడండి ఇవైతే ఆటో కట్ ఆఫ్ రిలేస్ వస్తాయి. ఇవి ఓవర్ హీట్ అయినప్పుడు ఆఫ్ అయ్యేది అండ్ మామూలుగా నీళ్ళు వేడెక్కినప్పుడు ఆఫ్ అయ్యేది వస్తాయి.
చూడండి ఫ్రెండ్స్, అంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. అండ్ క్యాప్ వేసుకొని ఫిట్ చేసుకొని ఈ 3 స్క్రూస్ ఫిట్టింగ్ చేసుకుంటే అయిపోతుంది. ఇంకా చూడండి ఫ్రెండ్స్, అంతా అయితే ఫిట్టింగ్ చేసాము ఇంకా ఇది. అండ్ దీని గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.